హలో హీరోస్, ఒకవైపు ఉన్న ఇంట్లో పెళ్లి, మరోవైపు ఉన్న ఇంట్లో చావు, ఈ రెండింటి మధ్యలో జీవ. అదే ఈ సినిమా తలైవా తంబి తలాయ్ మయిల్. ఇక ఈ మూవీ నేమ్ మీనింగ్ చైర్మన్ తమ్ముడి నేతృత్వంలో అని తెలుగులో అర్థం వస్తుంది. ఈ మూవీ గురించి ఆహా ఓహో అని నేనైతే చెప్పను, కానీ ఒక మంచి రిఫ్రెష్మెంట్ ఇస్తుందని మాత్రం కన్ఫామ్ గా చెప్పగలను. ఇక ఈ మూవీలోని ఒక్కొక్క వాటి గురించి మాట్లాడుకుంటే, ఈ తమిళ్ సినిమాని ఫిబ్రవరి 12వ తేదీ నెట్ఫ్లిక్స్ లో మనకు కావాల్సిన తెలుగు డబ్బుడ్ వర్షన్ లో రిలీజ్ చేశారు. మూవీ ఓవర్ వ్యూ చూస్తే, ఒక సర్పంచ్ గా పోటీ చేస్తున్న జీవ ఒక పెళ్లికి వెళ్లాల్సి వస్తుంది. అదే టైంలో పక్కన ఇంట్లో చావు కూడా ఉంటుంది. ఆ రెండింటికి ఒకరంటే ఒకరికి పడదు. ఇక ఆ రెండింటిని జీవ మేనేజ్ చేస్తూ తర్వాత ఏం జరిగిందనే దానిపై మూవీ రన్ అవుతుంది. నెక్స్ట్ మిగిలిన విషయాలు మాట్లాడుకుంటే, ఈ మూవీ కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా ఉంది. దాంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా డీసెంట్ గానే ఉంది. ఎక్కడా ఎవరిని ఓవర్ చేయలేదు. అలాగే రియాలిటీకి దగ్గరగా మనం ఏం జరుగుతుందని ఊహిస్తామో సినిమాలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. కాకపోతే చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే ఎండింగ్ లో ట్విస్ట్ కూడా బాగుంది. ఇంకా డీసెంట్ గానే మూవీ ఎండ్ అవుతుంది. మూవీ చూసాక ఒక రిఫ్రెష్మెంట్ ఫీల్ అయితే ఈ మూవీ మీకు ఇస్తుంది. నెక్స్ట్ హీరో ఇంకా మిగిలిన యాక్టర్స్ కాస్టింగ్ కూడా డీసెంట్ గానే సెట్ అయింది. వాళ్ళ యాక్టింగ్ కూడా ఎక్కడా ఓవర్ అనిపించలేదు. మరీ సూపర్ గా ఉందని చెప్పలేం, మరీ వరస్ట్ గా ఉందని చెప్పలేం, డీసెంట్ గా ఉంది. నెక్స్ట్ సాంగ్స్ ఏం మరీ అంత బాగలేదు. బీజిఎం కూడా అక్కడేం పెద్ద లేదు, రెండు యావరేజ్ గానే ఉన్నాయి. నెక్స్ట్ సెట్స్ అండ్ విజువల్స్ విషయానికి వస్తే, సెట్స్ అండ్ విజువల్స్ అనే పెద్ద పెద్ద మాటలు అయితే చెప్పలేమనుకో. కాకపోతే ఆ సిచ్యువేషన్ కి ఎలా వేయాలో అలా వేశారు. సెట్స్ బాగుందని చెప్పలేం, కాకపోతే పర్లేదు. నెక్స్ట్ ఎమోషన్స్ విషయానికి వస్తే, స్టోరీలో ఎక్కడ పెద్ద ఎమోషన్స్ ఏం లేవు. అంటే మూవీ ఒక రకంగా కామెడీగానే రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కామెడీ కూడా సూపర్ గా ఉందని చెప్పలేం, కాకపోతే చూడటానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ గా మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే మూవీ ఎక్కడా బోర్ అనిపించదు. కామెడీగా స్టార్ట్ అయిన మూవీ ఎండింగ్ వరకు డీసెంట్ కామెడీతో ఉంటుంది. అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు, నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఇంటెన్షన్ తో పర్లేదు, మన టైం కి వర్తే. ఇక ఫైనల్ గా రేటింగ్ విషయానికి వస్తే, మూవీలోని అన్నిటినీ బేస్ చేసుకుని నేనైతే 10కి 7 రేటింగ్ ఇస్తాను. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో చూడటానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నన్ను అడిగితే మూవీ చూడమని అయితే నేను రికమెండ్ చేస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ రివ్యూ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.